కొత్త కొత్త సీరే గట్టి బొమ్మంచు రైకే తొడిగి పిల్లలు సబ్బులతోటి వెళ్ళి పీటల మీదకి ఎక్కాలే అంటే హీరో. సో చాలా మంది నన్ను అడుగుతారు, ఏమండి మీరు మరి క్యారెక్టర్ చేస్తానని, చాలా ఫోన్లు క్యారెక్టర్ చేయమని. కానీ ప్రస్తుతం ఇప్పుడు నేను మ్యూజిక్ హీరోగా అయిదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2 సినిమాలు నాకు కూడా బయటి వాళ్ళు నాకు ఇచ్చారు. త్వరలో మీ ముందుకు అవి పబ్లిసిటీ అవుతాయి. కాబట్టి అందులో ఒక మ్యూజిక్ హీరోగా వస్తున్నాను నేను. ఖచ్చితంగా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను. అలాగే ఈ రోజు వేదిక కారణం యావర్ని అందరూ దీవించండి. మా ప్రతి కార్యక్రమం బిగ్ బాస్ 7 గొప్పతనం ఏంటంటే మేము ఏ కార్యక్రమం చేసినా కానీ అందరం పాల్గొని అందరం మేము ప్రోత్సహించుకుంటున్నాం. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా ఒకరికొకరు కావాలని నాకు ఫోన్ చేసిండు తమ్ముడు ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చాలు ఓకేనా, సరిపోదు ఇంకా మాట్లాడాలి అన్న. నిజంగా మాకే నవ్వొస్తుంది. మా స్ట్రాటజీలకి బయట మేము ఉన్నటువంటి మా వ్యక్తిత్వాలకి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ స్ట్రాటజీ తప్పదు. ఎందుకంటే మరి మేము అలాంటి వాళ్ళు అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ అక్కడ ఆ టైంలో అలా పరివర్తన అనేది తప్పనిసరి. అక్కడ మీరందరూ దాన్ని బాగా రిసీవ్ చేసుకోవడం సూపర్ భలే, అంటే ఓన్ చేసుకున్నారు. BB7 మాత్రం సక్సెస్ కావడానికి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. అంటే మా శివాజీ అన్న గురించి నేను మాట్లాడేంత లేదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఆయన అద్భుతమైనటువంటి హీరో. ఆయన సినిమాలకు నేను టికెట్లో క్యూలో నిలబడి ఆయన సినిమా చూసాను. అలాంటి వ్యక్తి నాతో కంటెస్టెంట్ గా నేను వెళ్ళడం నా అదృష్టం కాదా? అది ఎంత అదృష్టం చెప్పండి. సో అది త్వరలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నా, రెడీగా ఉండండి. ఓలే అంటే హీరో. ఈ సందర్భంగా బిగ్ బాస్ నేను అదే అన్నం పెట్టడం మర్చిపోయాను. మనం అన్నం పెట్టడం ఎప్పుడు మర్చిపోద్దు. నేను రాగానే నా కన్ను పడింది. అవును, చాలా బాగా మాట్లాడుతున్నావు. నన్ను బౌలింది మౌనంగా ఉండకిగా నాతో Thank you so much, Bole garu. Thank you so much.